నమస్కారం వైఎస్ఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి ప్రసాద్. ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా సాగాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్. 25 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎంపీడీఓల ప్రమోషన్ సమస్యను సీఎం జగన్ పరిష్కరించారన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జిల్లాలో వన మహోత్సవం, జగనన్న పచ్చతోరణం కార్యక్రమం, 57 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామని తెలిపిన జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి. రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో జగనన్న పచ్చతోరణం వన మహోత్సవం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదని పేర్కొన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33% పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈరోజు చక్కగా మంత్రి గారి దగ్గర నుంచి అధికారుల దాకా కూడా అందరూ కూడా చక్కగా ప్రసంగించారు. చెట్లు పెంచడం వల్ల జరిగే మంచి ఏమిటి అన్నది వాళ్ళ స్పీచ్ల్లో బాగా అర్థమయ్యేట్టుగా కూడా చెప్పారు. మనం పీల్చే గాలి ఆక్సిజన్. ప్రపంచంలో ఏ జీవైనా కూడా ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ వదిలేస్తుంది. కానీ ఒక్క చెట్టు మాత్రమే పగటిపూట కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ను వదులుతుంది. అంటే ఒక చెట్టు ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ప్యూర్గా ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కూడా మెరుగ్గా ఉంటాయి అన్నది ఎప్పటికీ కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం. చెట్లు ఉన్న చోట మాత్రమే మంచి వర్షాలు కూడా కురిసే పరిస్థితి ఉంటుంది అన్నది కూడా మనం 10th క్లాస్ చదువుల్లో 10th క్లాస్ పరీక్షలు రాసేటప్పుడు బహుశా మనం తెలుసుకున్న విషయాలు. ఒక చెట్ల వల్ల వర్షం ఏ రకంగా ప్రభావితం అవుతుంది, వర్షం ఏ రకంగా చెట్ల వల్ల ఎక్కువగా పడే అవకాశాలు ఎందుకుంటాయి అని చెప్పి మనం అందరం కలిసి కూడా చెట్లను కాపాడేదానికోసం, చెట్లను నాటేదానికోసం, చెట్లను చూసుకునేదానికోసం ఈ ప్రతిజ్ఞ అందరం కలిసి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ అందరితో కూడా. ఇక్కడ మనము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడు, ప్రతి అవ్వ, ప్రతి తాత కూడా ఈ ప్రతిజ్ఞ తమ మనసులో తాము చేసుకొని చెట్లకు తోడుగా అందరం కలిసికట్టుగా ఉండి అడుగులు వేయగలిగితే చెట్లు మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువగా పెరిగే పరిస్థితి, అవకాశం కూడా ఉంటుంది. ఇది చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా, వాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను
పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను. 25 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్ సమస్యను సీఎం జగన్మోహన్ రెడ్డి పరిష్కరించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 315 మంది ఎంపీడీఓలకు 25 ఏళ్లుగా ప్రమోషన్లు లేవని, దీనివల్ల 18,500 మంది పంచాయతీరాజ్ ఉద్యోగులకు ప్రమోషన్లు రాలేదని తెలిపారు. ఇప్పుడు ఉద్యోగులకు న్యాయం చేయాలని సీఎం జగన్ భావించారని, ప్రమోషన్ల సమస్యలన్నీ పరిష్కరించామని, 255 మందికి 12 క్యాడర్ల వారికి ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఎవరూ తీసుకోలేకపోయారని అన్నారు. సీఎం జగన్ ఉద్యోగులకు అన్ని విషయాల్లోనూ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉద్యోగుల్లో కలిగిందని, పంచాయతీరాజ్ శాఖలో ఇదొక చరిత్రగా నిలుస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఎస్ఐఆర్డీలో కూడా చాలా ఎంప్లాయీస్కు కొరత ఉంది. మేము ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ పోయి పనిచేయాలంటే దానికి సమర్థమైన వాళ్ళని మనం పంపించే పరిస్థితి లేకుండా ఉన్నది. ఈరోజు అక్కడ కూడా అన్ని ఖాళీ పోస్టులు కూడా ఫిలప్ చేసే విధంగా ఈరోజు ఈ ప్రమోషన్లు రావడం అనేది ఒక పంచాయతీరాజ్ శాఖలో ఈ 25 సంవత్సరాలు ఎప్పుడు జరిగింది. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయంగా ముఖ్యమంత్రి గారు చేసిన నిర్ణయంగా మనం భావించాల. వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎంప్లాయీస్లో ఉద్యోగస్తులు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో పంచాయతీరాజ్ శాఖ కాకుండా మిగతా శాఖల్లో కూడా వారందరికీ కూడా ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ క్రియేట్ అయ్యింది. ఆయన అనుకుంటే కనుక మా సమస్యలు తీరుస్తాడు, తప్పకుండా మా రెస్క్యూకి వస్తే మాకు న్యాయం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోతే ఏదైనా కానీ మాకు అన్యాయం జరగకుండా చూస్తాడు అనే భావన అందరి ఉద్యోగస్తుల్లో కూడా కలిగింది. కాబట్టి ఇది చాలా అభినందనీయం. ఈ నిర్ణయం జరిగింది, ఇది అభినందనీయం. నేను తప్పకుండా నా మనసారా నేను ఈ వారిని అందరినీ కూడా ఈ 250 మంది ఎంపీడీ వాళ్ళను అభినందించేది కాకుండా వారిని అందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాను. అది మీరు తప్పకుండా మంచి సమర్థవంతమైన పని చేయండి. మీ పనితీరు వల్ల ఈ శాఖకు ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని చెప్పి నేను వారిని అర్థిస్తూ వాళ్ళందరినీ కూడా ప్రమోషన్ వచ్చిన ఎంపీడీ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. పెనుగొండ మండలంలోని గుట్టూరు గ్రామ సచివాలయాన్ని పెనుగొండ సబ్ కలెక్టర్ నవీన్తో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పోస్టర్లు ప్రతి ఒక్కరికి కనిపించేలా ప్రదర్శించాలన్నారు. సచివాలయానికి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రతిరోజు వచ్చే అర్జీలకు జాగ్రత్తగా గడువులోపు పరిష్కారం చూపించాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని తెలిపారు. గ్రామ సచివాలయం పరిధిలో దిశ యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సచివాలయ ఉద్యోగులు జాగ్రత్తగా పనిచేయాలని, వివిధ రకాల కారణాలతో సచివాలయానికి వచ్చే ప్రజలకు సచివాలయానికి వెళ్తే తమ పని జరుగుతుందనే భరోసా, నమ్మకం కలిగేలా పనిచేయాలని సచివాలయ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వాలంటీర్ల చేత ఫీవర్ సర్వే చేయించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు పూర్తి చేయాలని సూచించారు. నాడు నేడు కింద పాఠశాలలో చేపడుతున్న పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ శివశంకరప్ప, ఈఓఆర్డి శ్రీదేవి, డిజిటల్ అసిస్టెంట్ శ్రీనివాసులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెర్సీ అరుణ, పంచాయతీ సెక్రటరీ రమేష్, వెల్ఫేర్ అసిస్టెంట్ నవ్యశ్రీ తదితరులు కూడా పాల్గొన్నారు. జిల్లా సామాజిక వనాల అభివృద్ధి ఆధ్వర్యంలో జగనన్న పచ్చతోరణం వన మహోత్సవ కార్యక్రమం జేఎన్టీయూ కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పక్కీరప్ప, జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ సిరి, ఫారెస్ట్ కన్సర్వేటర్ పిఎస్ శ్రీనివాస శాస్త్రి, జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్ కృపాకర్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఉపకులపతి మాట్లాడుతూ చెట్లు లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని, కాలుష్యం పెరుగుతుందని అన్నారు. సమాజమే మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. చెట్ల సంరక్షణకు అటవీ శాఖతో పాటు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సహజంగా లభించే ఆక్సిజన్ మొక్కల నుండి వస్తుందని గ్రహించాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా
ఈరోజు వన మహోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన అనంతపురం జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి తరఫున మన జేఎన్టీ క్యాంపస్లో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ కన్జర్వేటివ్ ఆఫీసర్స్, అలాగే జాయింట్ కలెక్టర్ శ్రీ గారు, అలాగే ఎస్పీ శ్రీ పకీరప్ప గారు కూడా రావడం జరిగింది. సో ఈ వన మహోత్సవం యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ప్రస్తుతం మా క్యాంపస్కి వచ్చినప్పటికైతే దాదాపు 30 సంవత్సరాల కిందట ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇప్పుడు గ్రీనరీ మొత్తం క్యాంపస్ మొత్తం చాలా పెరిగింది. అలాగే ఒక 10 ఎకరాల్లో జేఎన్టీ తరఫున ఒక గ్రీన్ బెల్ట్గా తయారు చేయాలనుకుంటున్నాం. సో అందులో హెర్బల్ ట్రీసు, సో మెడిసినల్ ట్రీసు ఇలాంటివన్నీ నాటి చక్కగా మంచి వాతావరణాన్ని ఏర్పరిచి ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్ చేసుకునేటట్ల మంచి ఆహ్లాదకరమైన వాతావరణంగా చేస్తామని చెప్పి ఈరోజు ఈ వనమహోత్సవ దిన సందర్భంగా మన జేఎన్టీయూలో ఉన్నటువంటి విద్యార్థులకు, అలాగే స్టాఫ్కు, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా గుర్తు చేస్తున్నాం. జిల్లా సంయుక్త కలెక్టర్ సిరి మాట్లాడుతూ మొక్కలు నాటడం ఒక ఉద్యమ రూపంలో రావాలని కోరారు. యువజన, విద్యార్థులు, మహిళా సంఘాలు తదితర సంఘాలను భాగస్వాములను చేయాలని ఆమె కోరారు. రాష్ట్రంలో ఈరోజు 75 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆమె తెలిపారు. మొక్కలు ఎన్ని నాటినా తక్కువేనని, నిరంతర ప్రక్రియగా మొక్కలు నాటేందుకు దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో 11% మాత్రమే అటవీ ప్రాంతం ఉందని పేర్కొన్నారు. జిల్లా, మండల, పంచాయతీలతో పాటు మనకు ఉన్న విస్తీర్ణంలో 33% పచ్చదనం ఉండాలని ఆమె చెప్పారు. జిల్లాలో వన మహోత్సవం జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో 57 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. వన మహోత్సవ ఫెస్టివల్ సందర్భంగా ఇవాళ మన అనంతపూర్ జిల్లాలో ఇక్కడ జేఎన్టీ ఆడిటోరియంలో ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. ఇది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాము. ఎందుకంటే ప్లాంటేషన్ మీద చాలా ఎంఫసిస్ ఇచ్చారు ఈ గవర్నమెంట్. ముఖ్యంగా మనకి అనంతపూర్ జిల్లాలో ఎవెన్యూ ప్లాంటేషన్ కింద 1800 కిలోమీటర్లు టార్గెట్ ఇస్తూ, అలాగే 8 లక్షల ప్లాంట్స్ తెచ్చుకోవడానికి ఆల్రెడీ ఇండెంట్ పెట్టుకోవడం జరిగింది. కర్ణాటక, తమిళనాడు, తర్వాత కడియం కూడా టీమ్స్ పంపించి ఆ ప్లాంట్స్ తెప్పించుకుంటున్నాము. అదే సందర్భంగా ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్కి 64,000 టార్గెట్, బ్లాక్ ప్లాంటేషన్కి 5 లక్షల మొక్కలు టార్గెట్ పెడుతూ, హార్టికల్చర్కి ఒక 16,000 పెడుతూ, ముఖ్యంగా మనకి ఈ ఏపీఐసి లేఅవుట్స్లో ఉండే ల్యాండ్స్, తర్వాత ఈ ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే మీ అందరికీ తెలుసు, రోడ్ సైడ్ అన్ని హైవేస్, అన్ని ఇంటర్నల్ రోడ్స్ కూడా కలుపుకుంటూ మొక్కలు నాటడం, అలాగే రైల్వేస్ ట్రాక్స్ చుట్టూ కూడా మొక్కలు నాటడము, తర్వాత ఇప్పుడు నేను చెప్పాను ఇన్స్టిట్యూషన్స్లో నాటడము, అలాగే హిల్ స్లోప్స్, మనకి చాలా హిల్ స్లోప్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా అనంతపూర్ జిల్లా చాలా పెద్దది, ప్లస్ డ్రై ల్యాండ్ కాబట్టి ప్లాంటేషన్ మీద ఖచ్చితంగా మనం ఆ టార్గెట్ కన్నా ఎక్కువే రీచ్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు సర్పంచెస్ అంతా ఎలక్ట్ అయ్యి వచ్చారు కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ, మన వాలంటీర్ వ్యవస్థ కూడా మనకి బలంగా ఉంది కాబట్టి వాలంటీర్ వ్యవస్థని కూడా మనం యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళ సర్వీసెస్ని, ముఖ్యంగా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా 6 అడుగుల ఎత్తున్న ప్లాంట్స్నే తెప్పించుకొని, ఎందుకంటే సర్వైవల్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 6 అడుగులు ఉన్న ప్లాంట్స్ని తెప్పించుకొని దాన్ని పిట్టింగ్ చేయించడము, అలాగే దాని వాచ్ అండ్ వార్డ్, మీ అందరికీ తెలుసు నరేగాలో వాచ్ అండ్ వార్డ్ ఎప్పటి నుంచో చేస్తున్నాము. ఈ ఫోటో క్యాప్చరింగ్ కూడా చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో మొక్క అనేది చాలా జాగ్రత్తగా పెరగాలి, దాని మెయింటెనెన్స్ అన్నిటికీ వాళ్ళే రెస్పాన్సిబుల్. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అయితే కూడా వాళ్ళ నుంచే రికవరీ చేయడము, పనిష్మెంట్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, ప్లాంటేషన్ వల్ల సాయిల్ ఎరోజన్ తగ్గుతుంది, డ్రాట్ ప్రివెంట్ చేయొచ్చు, వర్షాలు తేవచ్చు, ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఆర్ ద ట్రీ ప్రొడ్యూస్ కూడా మనం వాడుకోవచ్చు, ఇన్ని షేడ్ ఇస్తుంది, సో చల్లదనం ఉంటుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల భూమి అంతా వేడెక్కిపోతుంది కాబట్టి, సో ఇన్ని రకాల యూజెస్ మనకి మొక్క వల్ల ఉన్నాయి కాబట్టి మొక్కల్ని ఎవ్వరు కూడా కొట్టకూడదు, వీలైతే ఉన్నన్నాళ్ళు ఎక్కువ మొక్కలు నాటాలని చెప్పి అందరినీ కోరుకుంటూ. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా సంరక్షణ కూడా చేపట్టాలన్నారు. వాయు కాలుష్య నివారణకు మొక్కలు ఎంతో ఉపయోగమన్నారు. ఈరోజు జేఎన్టీ ఆవరణంలో నిర్వహించబడిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు మొక్కలు నాటి ప్రారంభించడం అయినది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడ ఖాళీ స్థలం ఉందో
అక్కడ కూడా మేము మొక్కలు నాటాలని జిల్లా వ్యాప్తంగా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పర్యావరణ రక్షణ మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే 33% ఫారెస్ట్ కవర్ మెయింటైన్ చేయాల్సిన ఒక మ్యాండేట్ ఏముందో దాన్ని ఖచ్చితంగా మనం అచీవ్ అవ్వాలంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేటెడ్గా మేనర్గా ప్రతి సంవత్సరం ఈ ఒక్కరోజే కాకుండా సంవత్సరం అంతా అవకాశం దొరికినప్పుడు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటుందో అక్కడ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి వాళ్ళ ఇంటి పరిసరంలో, ఆఫీస్ పరిసరంలో, అలాగే మేము ఎలాగ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాంతంలో ఎక్కడ ఖాళీ స్థలం ఉందో అలాంటి ప్లాన్ చేస్తాం. ప్రతి ఒక్క సిటిజన్ను కూడా మొక్కలు నాటి దాన్ని పోషించి ప్రతి సంవత్సరం కూడా ఈ పర్యావరణ దినోత్సవం రోజు దానికి ఒక మంచి జియో ట్యాగింగ్ అని ఒక కొత్త ఒక యాప్ కూడా దీనికి డెవలప్ చేసి ప్రతి ఒక్క మొక్కలు కూడా జియో ట్యాగ్ చేస్తున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్క సిటిజన్స్ బాధ్యత ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని రక్షించాలి. ఈరోజు మీరు చూస్తున్నట్టు ఈ గ్లోబల్ వార్మింగ్ పరిణామాలు ఏమున్నాయో, అన్సీజనల్ రెయిన్ఫాల్, తర్వాత ఎండము, ప్రతి సంవత్సరం కూడా దర్ ఇస్ అ స్లైట్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అండ్ ఎవ్రీ ఇయర్. వాతావరణం గమనిస్తే మెల్టింగ్ ఆఫ్ గ్లేసియర్స్ ఇలాంటి ఒక పరిణామాలు కూడా జరుగుతున్నాయి. దీని అన్ని కారణం ఏమంటే ఎన్విరాన్మెంట్లో ఇంబ్యాలెన్స్ అయిపోయి ముఖ్యంగా ఈ చెట్లు నరకడము. సో ఇలాంటి వల్ల ఇది జరుగుతున్నట్టు మాకు మీ అందరికీ అర్థమవుతుంది. కాబట్టి మన అందరి బాధ్యత ఏమంటే ఖచ్చితంగా మనం అందరం మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. థ్యాంక్ యూ. జిల్లా అటవీ శాఖ అధికారిని మాట్లాడుతూ అనంతపురం జిల్లాలోని 1226 హెక్టార్ల ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. 38 లక్షల మొక్కలు కేవలం ప్రజలకు మాత్రమే పంపిణీ చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వన మహోత్సవం సందర్భంగా పోస్టర్లను విడుదల చేశారు. మొక్కలు నాటాలని సభికులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అతిథులు విశ్వవిద్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సుజాత, విష్ణుప్రియ, అటవీ శాఖ అధికారులు సూర్యచంద్రరాజు, ఉదయదీప్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము 72వ వన మహోత్సవాన్ని మనము అనంతపురం జిల్లాలో జరుపుకోవడం జరుగుతుంది. ఇదే సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మంగళగిరి ఎయిమ్స్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ముఖ్యంగా మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే మొత్తం జిల్లాలో 33% ఫారెస్ట్ కవర్ని తయారు చేయాలనేది మన యొక్క ముఖ్య సంకల్పము. ఇప్పటికీ మనకు చూస్తే కేవలం 10% మాత్రమే అడవి ఉన్నది మన అనంతపురంలో. దీనిలో భాగంగా మన దగ్గర మొత్తం 57 లక్షల నర్సరీలో మొక్కలు ఉన్నాయండి. సో వాటిలో 38 లక్షలని ఇప్పుడు పంచడం జరుగుతుంది. మిగిలిన మొక్కలతో 1200 హెక్టేర్లని మనము బ్లాక్ ప్లాంటేషన్లు అడవిలో ఎక్కడైతే డిగ్రేడెడ్ ఫారెస్ట్లు అయితే ఉన్నాయో వాటిలో నాటడం జరుగుతుంది. సో ఈ వన మహోత్సవం ద్వారా చెట్లు నాటడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. దాంట్లో ముఖ్యంగా 2 గోల్స్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్ ఏంటి అంటే ఎక్కడ కూడా చెట్లుని కట్ చేయకుండా ఉండటం అనేది. లాంగ్ టర్మ్లో మనము కొత్త చెట్లు నాటి వాటిని పెంచి మన జిల్లాని సస్యశ్యామలం చేయటం అనేది. కియా ఇండియా కంపెనీకి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. పెనుగొండ మండలంలోని ఎర్రమంచి వద్దనున్న కియా ఇండియా కార్ల కంపెనీని పెనుగొండ సబ్ కలెక్టర్ నవీన్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కియా ఇండియాలో ప్రెస్ షాప్, బాడీ షాప్, పెయింట్ షాప్, ఇంజన్ షాప్, టెస్ట్ ట్రాక్ తదితర విభాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అంతకుముందు కియా కంపెనీ ప్రతినిధులు కియా ఇండియాలో కంపెనీ సేల్స్ వివరాలు, ఫ్యాక్టరీ నిర్మాణం, ట్రైనింగ్ సెంటర్ల వివరాలు, కియా కంపెనీ తరపున ఈ ప్రాంతంలో చేస్తున్న సామాజిక కార్యక్రమాలు, కల్పిస్తున్న సదుపాయాలు, వసతులు తదితర వివరాలను జిల్లా కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ కియా ఇండియా శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కియా ఇండియా ఎండి కుక్ హ్యూన్ షిమ్, చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కంబ్డంగ్ లీ, లీగల్ డిపార్ట్మెంట్ హెడ్ జూడ్ లీ, ప్రిన్సిపల్ అడ్వైజర్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి, సిఎస్ఆర్ మేనేజర్ రవిశంకర్ రెడ్డి, పిఆర్ఓలు రాజశేఖర్, తేజస్వి, తహసీల్దార్ నాగరాజు, కియా సిబ్బంది పాల్గొన్నారు. పులిచింతల ప్రాజెక్టును రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు పరిశీలించారు. 16వ నెంబర్ గేట్ వద్ద సాంకేతిక సమస్యను ఆయన పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అధికారులు ఈ సందర్భంగా అప్రమత్తం చేశారు. గేట్లు ఎత్తే సమయంలో హైడ్రాలిక్ గడ్డర్ విరిగిపోయిందని మంత్రి అనిల్ తెలిపారు.
రాత్రి 3:30 గంటల ప్రాంతంలో 16వ నెంబర్ గేట్ ఊడిపోయిందని వివరించారు. ఇప్పటికే 2 ప్రాజెక్టు ఇంజనీర్లు నిపుణులు పరిశీలించారని, మరో 2 ఇంజనీరింగ్ నిపుణుల బృందాలని పిలిపించామని తెలిపారు. 6 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో సముద్రంలోకి నీటిని విడుదల చేయవలసి వస్తోందని మంత్రి అనిల్ ఈ సందర్భంగా తెలిపారు. రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలు పాటించని షాపు యజమానులపై టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు భారీగా జరిమానాలు విధించారు. స్థానిక బస్టాండ్లో ఉన్న దుకాణాలలో నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు పెట్టని షాపు యజమానులపై మున్సిపల్ కమిషనర్ జబర్మియా సిఐ ఇరన్ ఆధ్వర్యంలో భారీగా పెనాల్టీలు విధించారు. పట్టణ ప్రజలు వర్తక వ్యాపారస్తులు తప్పక కరోనా నిబంధనలు పాటించాలని, అలా పాటించకుండా నిర్లక్ష్యం వహించిన షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఖాదర్ మొహిద్దీన్, ట్రాఫిక్ ఎస్ఐ కొళాయప్ప, శానిటరీ సెక్రటరీలు పాల్గొన్నారు. కరోనా 3వ దశ చేరుకున్నది కావున ప్రజలందరూ ఏదైతే కోవిడ్ నిబంధనలు ప్రభుత్వం పెట్టిందో అవన్నీ తప్పనిసరిగా పాటించాలి. చాలామంది నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు, మాస్కులు ధరించడం లేదు. వ్యాపారస్తులు కూడా మాస్కులు లేకుండా ప్రజలను అలో చేస్తున్నారు, వారు కూడా కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. కావున ఈరోజు మేము పట్టణంలో చాలా షాపులు తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపు ఒక 5 షాపులను 2 రోజుల పాటు బంద్ చేయమని ఆదేశాలు కూడా జారీ చేయడమైనది. మరియు మాస్క్ లేని వారికి పెనాల్టీలు కూడా విధిస్తున్నాము. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. దేనితో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి బయటికి రావలేను, అనవసరంగా రోడ్ల మీదకి రాకూడదు. మరి వ్యాపారస్తులు అయితే ఏదైతే కోవిడ్ నిబంధనలు పాటించాలో వాళ్ళన్నీ తప్పనిసరిగా పాటించాలి. మాస్కులు ధరించాలి, మరియు భౌతిక దూరం పాటించాలి, శానిటైజర్లు వాడాలి. మాస్క్ నో సేల్ అనే బోర్డులు కూడా ప్రతి షాప్ ముందు తగిలించుకోవాలి. మరి అలాగే రోడ్డు మీద కూడా ప్రజలు కూడా నో మాస్క్ నో డ్రైవ్ అని కూడా మేము నిర్వహిస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించి శానిటైజర్ వాడుతూ వారి యొక్క రెగ్యులర్ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. కావున తగిన చర్యలు తీసుకొని వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించుకొని లేనిచో గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క రూల్స్ మేరకు మేము పెనాల్టీ విధించడం, షాపులు క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ సూచన పాటించాల్సిందిగా కోరుతున్నాం. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో 5-4 తేడాతో భారత్ గెలుపొందడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ద్వారా 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ పతకం గెలిచి జాతిని గర్వపడేలా చేశారని మన్ప్రీత్ సింగ్ను కొనియాడారు. భారతీయులందరితో కలిసి సంతోషకర సమయాన్ని తాను పూర్తిగా ఆస్వాదిస్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. కూల్ డ్రింక్ తాగి ఓ మైనర్ బాలిక మృత్యువాత పడింది. షాప్లో కొనుగోలు చేసిన కూల్ డ్రింక్ తాగి తమ కూతురు మరణించినట్లు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చెన్నైలోని బీసెట్ నగర్కు చెందిన సంతోష్, గాయత్రి దంపతులకు 2 కుమార్తెలు ఉన్నారు. అయితే రెండవ కూతురు 13 ఏళ్ల ధరణి స్థానికంగా ఉన్న కిరాణా షాప్లో కూల్ డ్రింక్ కొనుక్కుని తాగింది. అది తాగిన 5 నిమిషాల వ్యవధిలోనే ధరణి శరీరం అంతా నీలం రంగులోకి మారిపోయింది. దాంతో వెంటనే అప్రమత్తమైన బాలిక కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ధరణిని పరిశీలించిన వైద్యులు మార్గమధ్యంలోనే చనిపోయినట్లు వెల్లడించారు. అయితే తమ కూతురు కూల్ డ్రింక్ తాగడం కారణంగానే చనిపోయిందంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇవాల్టి విశేషాలు. మళ్ళీ రేపటి వైఎస్ఆర్ టీవీ వార్తలు కలుద్దాం. నమస్కారం.